వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ వామ్మో వదినో వింటారు. ఎప్పట్లాగే పొద్దున్నే వదిన ఫోన్. అంత పొద్దునే చేయకమ్మా, కాస్త 10 దాటాక చెయ్యి అని ఎన్నిసార్లు చెప్పినా వినదు కదా. ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పొద్దునే 8 అవ్వకుండానే నేను వంటింట్లో అష్టావధానం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చేస్తుంది వదిన దగ్గర నుంచి. పోనీ తీయడం మానేద్దామా అనుకుందామనుకుంటే ఎంత అత్యవసరం కాకపోతే అంతగా చెప్పినా పొద్దునే చేసిందో అనుకుంటూ తీస్తాను. ఇవాళ కూడా అలాగే ఫోన్ తీశాను. స్వర్ణ, నీ దగ్గర ఎన్ని డజన్ల పట్టు చీరలున్నాయి? వదిన అడిగిన ప్రశ్న మింగుడు పడలేదు సరికదా. పీకల దాకా కోపం కూడా వచ్చేసింది నాకు. ఓ 10 బీరువాళ్ళ నిండా పట్టు చీరలే వదినా, నీకేమైనా అరువు ఇవ్వమంటావా? కసిగా అడిగాను. అట్నుంచి భక్కున నవ్వు వినిపించింది. నా బాధ అర్థమైందనుకుంటాను. సరిలే, కాసేపు ఉన్నాక ఫోన్ చేస్తాను అని పెట్టేసింది వదిన. నా పనంతా అయి ఇంక వదినకి ఫోన్ చేద్దామా అనుకుంటుండగా మళ్ళీ తనే చేసింది. ఫోన్ తీయగానే మళ్ళీ అదే ప్రశ్న. ఈసారి కాస్త శాంతంగానే అడిగాను. ఎందుకు వదినా, లేకపోతే ఏమైనా కొనిపెడతావా? కొందామని. నేను ఆన్లైన్లో కంచి, ధర్మవరం, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ లాంటి పట్టు చీరలమ్మే ఊళ్ళ నుంచి డైరెక్టుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నాను స్వర్ణ, నీకు కూడా తెప్పిద్దామని అంది ఏదో మామూలు విషయం చెప్తున్నట్టు. నాకు విషయం అర్థం కాలేదు. అన్ని పట్టు చీరలు ఎందుకు? ఎవరిదైనా పెళ్ళా? ఆహా, మనదే పెళ్ళి అంటే పెళ్ళంత హడావిడి. మన ఇద్దరి జాతకం మారిపోతోంది స్వర్ణ. మనం తెలుగు తెరకే వీల్పులం కాబోతున్నాం. ఏమిటి, సినిమాల్లో వేషాలా? కానే కాదు, చెప్పుకో చూద్దాం. అసలే అయోమయంలో ఉంటే ఈ పొడుపు కథల ప్రహసనం ఏమిటో అనుకుని, అంటే టీవీలోనా వదినా? నీలో నాలో ఏ టాలెంట్ ఉందని ఎవరైనా ఛానల్లో ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి? ఒకళ్ళు తీసుకునే కర్మ మనకేమిటి? మనమే ఓ ఛానల్ పెట్టేస్తుంటే. ఏమిటి, నువ్వు టీవీ ఛానల్ పెడుతున్నావా? ఆశ్చర్యంతో నా నోట మాట రాలేదు. అదేమంత పెద్ద విషయమని అంతలా ఆశ్చర్యపోతావు? యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసేసి దానికో పేరు పెట్టేసుకుంటే సరి, అదే మన ఛానల్. గొప్పగా చెప్తున్న వదిన మాటలకి పక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోలకా ఇంత బిల్డప్ ఇచ్చావు అనేశాను ఎగతాళిగా. ఏ తప్పే ఉంది? సరిగమలు రాని వాళ్ళు ఆన్లైన్లో సంగీతం పాఠాలు చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం పుస్తకం ఒకటి పట్టుకుని 10 రోజుల్లో చదివేసి స్క్రీన్ మీద జాతకాలు చెప్పేస్తున్నారు. న్యూమరాలజీ స్పెల్లింగ్ నేర్చేసుకుని దాని గురించి మాట్లాడేస్తున్నారు. వాళ్ళకన్నా మనం ఏం తీసిపోయాం? ఆ మాత్రం జాతకాలు చెప్పలేమా? అసలు మనం పుట్టింది పండితులు పుట్టిన వంశాల్లోనాయి. ఇంగువ కట్టిన గుడ్డ వాసన ఎక్కడికి పోతుంది? ఒక్కసారి ఆ పుస్తకాలు తిరగేశామంటే మన వెనకాల జనం బ్రహ్మరథం పడతారు. బావుందమ్మా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అందామా అన్నాను వెటకారంగా. నీకు అసలు విషయం అర్థం అవడం లేదు స్వర్ణ. ప్రతి ఎపిసోడ్కి ఓ కొత్త పట్టు చీర, ఇమిటేషన్ నగలు పెట్టేసుకుని వీడియోల మీద వీడియోలు తీయించుకుంటుంటే ఎంత బాగుంటుందని తన్మయత్వంతో అంది వదిన. నాకు వదిన మీద జాలేసింది. పాపం, తనని తను ప్రపంచానికి చూపించుకుందుకు ఎన్ని పాటలు పడుతోందో అనిపించి వదినకి కాస్త సాయం చెయ్యాలనిపించింది. అది సరేననుకో, ఇంతకీ దానికోసం నేనేం చెయ్యాలి వదినా? ఏం లేదు, నువ్వు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులు పంపిన ప్రశ్నలు అడుగుతూ ఉండాలి, నేను జవాబులు ఇస్తూ ఉంటాను అంతే అంటూ సింపుల్గా తేల్చేసింది వదిన. మనల్ని ప్రశ్నలు అడిగే ప్రేక్షకులెవరు అన్నది మళ్ళీ నా సందేహం. మనమే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటాం. దానిని ఆ ఊరు నుంచి వాళ్ళు అడిగారు, ఈ ఊరు నుంచి వీళ్ళు అడిగారు అని నువ్వు అడుగుతూ ఉంటావన్నమాట. అమ్మ వదిన ఎంతైనా తెలివైందే అనుకుంటూ, అది సరే కానీ వదిన, మనం దేని గురించి మాట్లాడతాం? ఆధ్యాత్మికవా, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించా, మానసిక వైద్య సలహాలా, న్యాయ సలహాలా? దేని గురించైనా అడగచ్చు స్వర్ణ, నేనన్నీ చెప్పేస్తాను అంది వదిన కాన్ఫిడెంట్గా. నేను వదినని వదలదలుచుకోలేదు. సరే, ఇప్పుడు నాకు కష్టం వచ్చి ఏ పరిహారం చేస్తే నా కష్టం తీరుతుందమ్మా అని నిన్ను అడిగాననుకో, నువ్వేం చెప్తావు? అలా కాదు, నువ్వు యాంకర్గా అడగాలి.
నేను ప్రొఫెషనల్గా జవాబు చెప్తాను అంది. నేనా వదిన దగ్గర తగ్గేది? గొంతు సవరించుకున్నాను. అమ్మా, నాకు ఈ మధ్య చాలా ఇబ్బందులు వస్తున్నాయమ్మా. ఏ పని అనుకున్నట్టు అవటం లేదు. ఈ చిక్కులు తొలిగే మార్గం ఏదైనా ఉందా అమ్మా? వెంటనే వదిన గొంతు సవరించుకుంది. గొంతులోకి ఎక్కలేని గాంభీర్యము తెచ్చిపెట్టుకుంది. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇదే ప్రశ్న ఇదివరకు ఎవరినైనా అడిగితే, కష్టాలనేవి మనుషులకు కాకపోతే మానులకొస్తాయా? తట్టుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు కదా, తెల్లవారుతుంది. అలాగే నీ కష్టమూ తీరుతుంది అనేవారు. కానీ ఈ రోజుల్లో అలా అనుకోకుండా దానిని తొలగించుకోవడానికి పరిహారం చేసుకోవడం మీలాంటి ధీరోదాత్తుల పని. మీరు సరైన చోటుకే సలహా అడగడానికి వచ్చారు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి, మీ కష్టాలు దూదిపింజల్లా తేలిపోతాయి. ఏం చెయ్యాలమ్మా చెప్పండి, తూచా తప్పకుండా పాటిస్తాను. మీరు శుక్రవారం సరిగ్గా 12 గంటలకి మిడసరి లగ్గం వేళ బజారుకు వెళ్ళి ఒక స్టీలు తాళం కప్ప కొనాలి. ఏ సైజుదమ్మా? ఏ సైజుదైనా పర్వాలేదు, కానీ కాస్త పెద్దగానే ఉండాలి. ఎంత పెద్దగా ఉంటే మీ సమస్యలు అంత తొందరగా తీరిపోతాయి. ఆ తాళం కప్పని మీరు పడుకునే మంచానికి నైరుతి దిశగా పెట్టాలి. ఇంకో మాట బాగా గుర్తుపెట్టుకోండి, రాత్రి చీకటి పడకుండానే పలహారం చేసేయాలి. మరోసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, పలహారం మాత్రమే చెయ్యాలి. అన్నం తినకూడదు. ఇంకా రాత్రంతా గంటకొకసారి దానిమీద ఒక్కొక్క ఎర్ర పువ్వు వెయ్యాలి. శనివారం తెల్లారగట్లే లేచి తలారా స్నానం చేసి ఎర్ర చీర కట్టుకుని ఎర్రని పూలు తల్లో పెట్టుకుని ఆ తాళం కప్పని తీసుకుని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి. ఆంజనేయస్వామి గుడికే వెళ్ళాలా అండి? రాముని గుడికి వెళ్ళకూడదా అండి? ఆంజనేయస్వామే కదా రాముని సమస్య తీర్చినది. అందుకే రాముని కన్నా ఆంజనేయస్వామే గొప్పవాడు. అక్కడికి వెడితేనే మీ ప్రయత్నం ఫలిస్తుంది. రాముడి కన్నా రామభక్తుడు గొప్పవాడనడం వదిన నోటే విన్నాను. విభ్రాంతిలోంచి తేరుకుని, అలా పట్టుకెళ్ళిన ఆ తాళం కప్పని గుళ్ళో హుండీలో వెయ్యాలా అండి? అందులో పడుతుందంటారా? హబ్బెబ్బే కాదు, నే చెప్పేది సరిగ్గా వినండి. ఆ తాళం కప్పని గుడి ఆవరణలో ఎక్కడైనా కాస్త నలుగురికి కనపడేలా వదిలేసి వచ్చేయాలి. ఆ తర్వాత ఎవరైనా వచ్చి ఆ తాళం కప్పని తీసుకుని దాని తాళం తీస్తే మీ సమస్యలన్నీ తాళం తీసేసినట్టు తీరిపోయినట్టే. ఒకవేళ ఎన్నాళ్ళైనా ఎవ్వరూ దాన్ని తీయకపోతేనో దానికి ఒక పరిష్కారం ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఏవో సమస్యల్లాంటివి ఉండవచ్చు కదా, అలాంటి వాళ్ళని పట్టుకుని మీ తాళం కప్ప ఆవిడ తాళం కప్ప మీరు తీసేస్తే సరి. ప్రాబ్లం సాల్వ్డ్. చాలా ఈజీగా చెప్పేసింది వదిన. నా వీపు నువ్వు గోకు, నీ వీపునే గోకుతాను అన్నట్టుంది అనబోయి బలవంతంగా ఆపుకున్నాను. కానీ వదినని ఏమీ అనలేక మరో ప్రశ్న సంధించాను. ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి కదమ్మా. అలా భార్యాభర్తలు విడిపోకుండా 10 కాలాల పాటు తీయగా సంసారం చేసేందుకు మీ దగ్గర పరిహారం ఏమైనా ఉందా అండి? ఈ కాలంలో భార్యాభర్తల మధ్య బంధం తీయగా ఉంటే సరిపోదు, హాట్గా కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటారు. అలాంటి వారి కోసం నేను పరిహారం చెప్తాను. అది కనుక పాటిస్తే ఏ భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోరు. ఏంటమ్మా అది? భార్యాభర్తలిద్దరి పెళ్లి ఫోటో ఆల్బంని పట్టుకెళ్ళి ఆవకాయ జాడీలో కుక్కేసి దానికి గట్టిగా మూత పెట్టేసి వాసన కట్టేసి అటక మీద పెట్టేయమనండి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య అంతా హాటే హాట్. అది విన్న నాకు మండిపోయింది. ఆవకాయ జాడీలో పెళ్లి ఫోటోల ఆల్బం కుక్కేసి అటకెక్కించేస్తే ఇంకా వాళ్ళు విడిపోరా? ఎదుటి వాళ్ళంత వెర్రి వాళ్ళు అనుకుంటోందా ఈ వదిన? ఈ వదినని వదిలించుకోవడం ఎలా అనుకుంటూ ఆ మాట కూడా వదిననే అడిగేద్దాం అనుకున్నాను. అమ్మా, నాకు నా ఫ్రెండ్ ఒకరి మీద విపరీతమైన కోపం. వాళ్ళని వదిలించుకునే పరిహారం ఏదైనా ఉందా అమ్మా? లేకే, బ్రహ్మాండమైన పరిహారం ఉంది. జాగ్రత్తగా విని సరిగ్గా అలాగే ఆచరించండి. మీకెవరి మీదైతే కోపం ఉందో
వాళ్ళు మళ్ళీ జన్మలో మీ దగ్గరికి రారు. నేను ఫోను చెవికి అంటించేశానంతే. మీ ఫ్రెండ్ ఫోటో ఒకటి తీసుకోండి, దాంతోపాటు ఒక 3 అంగుళాల దురదగుండాకు కొమ్మ తెచ్చుకోండి. ఆ మాటకి హడిలిపోయాను నేను. ఆ రెండింటినీ ఒక ఇనప డబ్బాలో పెట్టండి. ఇనప డబ్బానా? ఈ రోజుల్లో ఎవరిళ్లలో చూసినా స్టీలు, పింగాణి, గాజు, ప్లాస్టిక్ డబ్బాలే ఉంటున్నాయి. ఇనప డబ్బాలెక్కడుంటాయి? ఇంట్లో లేనిచో బజార్లో కొని తెచ్చుకోండి. ఎందుకంటే ఇనుములో శని ఉంటాడు. శనిలా బాధ పెడుతున్న మీ ఫ్రెండుని వదిలించుకోవడానికి ఇనప డబ్బాలోనే ఆ దురదగుండాకును పెట్టి దానితో పాటు మీ ఫ్రెండ్ ఫోటోను కూడా పెట్టాలి. నేను వెంటనే బజార్ వెళ్ళి 10 ఇనప డబ్బాలు కొని తెచ్చేసుకుందుకు మనసులో రెడీ అయిపోతున్నాను. ఏమో, ఈ పరిహారం మిగిలిన వాళ్ళు ఎవరైనా వింటే బజార్లో ఇనప డబ్బాల కొరత వచ్చేస్తుంది. మరి వదిన ఆపకుండా చెప్పుకుపోతోంది. అలా దురదగుండాకు, మీ ఫ్రెండ్ ఫోటో పెట్టిన ఇనప డబ్బాని మీ ఇంట్లో ఆగ్నేయమూల పెట్టండి. ఆగ్నేయమూల? అవును, ఆగ్నేయమూల అగ్నిస్థానం. ఆ డబ్బా అక్కడ పెట్టిన 2వ రోజు నుంచే మీ ఫ్రెండ్ మీ నుండి దూరంగా జరగడం మొదలెడతారు. నిజంగానా? నిస్సందేహంగా. ఎందుకంటే ఆ డబ్బాలో పెట్టిన దురదగుండాకు ఫోటో మీద దాని ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది. అప్పటి నుండి మీ ఫ్రెండ్కి ఒళ్ళంతా దురదలు మొదలవుతాయి. అలా గోక్కున్న కొద్దీ దురదలు ఎక్కువ అవుతుంటే మీ నుంచి దూరం జరగడం మొదలెడతాడు. చాలా తొందరగా మీకు ఆ ఫ్రెండ్ నుంచి విముక్తి లభిస్తుంది. అమ్మా, చాలా ఉపయోగకరమైన పరిహారాలు చెప్పారు. మీ మేలు మరువలేను. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను. చాలా సంతోషం. ఎలాంటి సమస్యకైనా నా దగ్గర ఇటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి. మీకు సాయపడ్డమే నా జీవిత ధ్యేయం. లోపల నుంచి ఉబికి వస్తున్న చిరాకు, విసుగు, కోపం, వెలపరం, ఇంకా ఏవేవో తెలియని భావాలని బలవంతంగా అణుచుకుంటూ ఉంటానమ్మా, నమస్కారం అంటూ ఫోన్ పెట్టేశాను నేను. ఫోను పెట్టినప్పటి నుంచి నాకొక్కటే ఆలోచన. ఈ వదినని వదిలించుకోవడానికి వదిన ఫోటో ఎలాగోలా సంపాదించగలను. కానీ ఈ దురదగుండాకు ఇనపడబ్బా ఎక్కడి నుంచి తేను? ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్టయింది. చిచి, ఏం ఆలోచిస్తున్నాను నేను? నిజంగా అదంతా జరిగిపోతుందనే అనుకుంటున్నానా? ఈ మాటల మత్తులో నేను పడిపోయానా? వదినలాగా ఇలా తెలిసి తెలియని పరిహారాలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమందో పుట్టుకొస్తున్నారు. సమస్యల్లో చిక్కుకుపోయి కాస్త బలహీనంగా మనసున్న వాళ్ల బుర్రల్ని విషతుల్యం చేసేస్తున్నారు. ధైర్యం చెప్పడం మానేసి వాళ్ళని మరింత బలహీనుల్ని చేసేసి మాటల్లో మభ్యపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వామ్మో వదినో, ఈ దురదగుండాకు పరిహారం నా బుర్రలోంచి తీసేయి తల్లి అని అనుకోకుండా ఉండలేకపోయాను నేను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్యకథ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారి రచన వామ్మో వదినో విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.